హైదరాబాద్ సెక్రటేరియట్ లో పెచ్చులు ఊడిపోవడంపై మరోసారి విచారణ మొదలుపెట్టారు అధికారులు. పెచ్చులు ఊడిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తుంది నిర్మాణ సంస్థ. ఇప్పటికే 2 సార్లు సెక్రటేరియట్ ఇన్సైడ్, అవుట్ సైడ్ లో పెచ్చులు ఊడిపోయాయి. భవిష్యత్తులో మరో ఘటన జరగకుండా సెక్రటేరియట్ డిజైన్లను పరిశీలిస్తున్నారు ఏజెన్సీ బృందం సభ్యులు. సీఎం ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యే మార్గం కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. గతంలో సెక్రటేరియట్ అవుట్ సైడ్ లో పెచ్చులు ఊడిపోయాయి. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారు ధ్వంసమైన ఘటనలు జరిగాయి. దీనిపై డీటెయిల్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. లైవ్ లో ఉన్నారు అందించడానికి. యాదగిరి, సెక్రటేరియట్ పెచ్చులు ఊడటంపై అధికారుల విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, సెక్రటేరియట్ అనేది తెలంగాణకు చాలా గుండెకాయ లాంటిదని చెప్తారు. అయితే ఈ నిర్మాణం ఎప్పుడైతే చేపట్టారో గత ప్రభుత్వ హయాంలో ఈ సెక్రటేరియట్ను నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టినప్పుడు ఈ విషయంలో చాలా అత్యాధిక టెక్నాలజీతోని సెక్రటేరియట్ నిర్మిస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు చెప్పారు. అయితే ఈ వర్షాల కారణంగా మనం గతంలో కూడా చూసాము, ఈ వర్షాలు కంటిన్యూగా ఒక 2-3 రోజులు వర్షాలు కనుక పడితే సెక్రటేరియట్లో నిర్మాణానికి సంబంధించి ఎక్కడి నుంచి ఏ పెచ్చులు ఊడి పడతాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా చాలా భయంకరంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి భయపడతా ఉన్నారు. తర్వాత ఇక విజిటర్స్ కూడా ఎవరైతే సెక్రటేరియట్కి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ వర్షం వచ్చిన టైంలో ఈ సెక్రటేరియట్ పెచ్చులు ఊడడాన్ని చూసి వాళ్ళందరూ కూడా భయభ్రాంతాలకు గురవుతున్నారు. సో ఈ మధ్యకాలంలో వరుసగా 2 సార్లు ఈ ఘటన జరిగింది. మనకు గతంలో వర్షాలు పడ్డప్పుడు అప్పుడు ఏదైతే సౌత్ వైపు నుంచి ఎంట్రన్స్ ఉందో అటువైపు వెళ్ళి బయట పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఆ పార్కింగ్ చేసుకునే టైంలోనే అక్కడ ఈ వర్షాల కారణంగా పెచ్చులు ఊడాయి. ఆ పెచ్చులు ఊడినప్పుడు ఒక కార్ మీద పడ్డాయి. సో అది కూడా సాయంత్రం టైం కాబట్టి ఇంకా విజిటర్స్ కూడా అంత లేరు, ఎంప్లాయీస్ కూడా దాదాపుగా అందరూ సెక్రటేరియట్ నుంచి ఇంటికి వెళ్ళినటువంటి టైంలో సాయంత్రము పెంచులుడాయి కాబట్టి ఆ టైంలో ఆ కారు ఉంది, అక్కడ ఉంది, పార్క్ చేసి ఉన్నది. ఆ కారు మీద పడడంతో ఆ కారుకు ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక 2 రోజుల క్రితం కూడా మళ్ళీ సెక్రటేరియట్ ఇన్సైడ్లో గతంలో జరిగింది, సెక్రటేరియట్ అవుట్ సైడ్లో జరిగింది. అయితే ఈ 2 రోజుల కింద జరిగినటువంటిది సెక్రటేరియట్ ఇన్సైడ్లో. అది మేజర్గా ఎక్కడ ఉంటుందంటే ఏదైతే సీఎం ఎంట్రీ లోపలికి ఎంట్రీ అవుతాడో, ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయ్యే టైంలో పక్కనే అది ఉంటుంది. సో అక్కడ ఈ పెచ్చులూడి ఆ విండో ఏదైతే ఉంటుందో ఆ విండో దగ్గర ఇన్సైడ్లో పెచ్చులూడి కింద పడ్డాయి. అంటే ఒకవేళ ఆ టైంలో కనుక అటు నుంచి వెహికల్స్ వస్తే సో అవి ఆటోమేటిక్గా ఆ వెహికల్ మీదనే ఆ ఊడినటువంటి పెచ్చులు పడే ప్రమాదం ఉంటుంది. సో ఆ రోజు కూడా సాయంత్రం కాబట్టి దాదాపు 7:30 ప్రాంతంలో అది జరిగింది. ఆ టైంలో ఎవరు కూడా లేరు లోపల కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాలేదు, ఎలాంటి ఈ ప్రమాదం కూడా జరగలేదు. సో అంతా సేఫ్గా ఉన్నారు. కానీ ఇది ఏదైతే వర్కింగ్ టైంలో కానీ లేదంటే సీఎం వచ్చి పోయే టైంలో కానీ అనుకోకుండా కనుక ఇట్లాంటి పెచ్చులు కనుక ఊడితే అక్కడ పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, కార్ల మీద పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ముందస్తుగా వరుసగా 2 సార్లు ఈ ఘటనలు జరిగాయి. కాబట్టి ఇక మొన్న జరిగినటువంటి ఈ పెచ్చులు ఊడడం ఏదైతే ఉందో అది ఏకంగా సీఎం ఎగ్జిట్ అయ్యే ప్లేస్లో కాబట్టి సో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇవాళ ఎక్కడెక్కడ ఎలాంటి ఈ పెచ్చులుడే సిచ్యువేషన్ ఉన్నది, ఎక్కడెక్కడ ఎట్లా ఎక్కువగా గోడలు నానాయి, సో వాటికి ఎట్లా ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి, సో అక్కడ ముందస్తు జాగ్రత్తలు చేయాలంటే ముందస్తు ఏర్పాట్లు ఎట్లా చేసుకోవాలనే దాని మీద ఇవాళ ఇన్సైడ్లో ఎక్కడెక్కడైతే ఈ పెచ్చులకు సంబంధించి మొన్న పెచ్చులుడాయో ఆ పెచ్చులుడిన దగ్గర అసలు ఊడడానికి గల కారణాలు ఏంటి అంటే గోడలు నానేందుకు ఊడాయా లేకపోతే నాసిరకం ఉన్నాయా అనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు తర్వాత సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఇన్సైడ్లో మొత్తం పూర్తి స్థాయిలో వాటిని ఎంక్వైరీ చేశారు. తర్వాత ఆ ఉన్నటువంటి ఏదైతే పెచ్చులుడిన దగ్గర కూడా పరిశీలించారు. తర్వాత పక్కన ఉన్నటువంటి విండోస్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడతా ఉన్నారు. ఇక సెక్రటేరియట్కి సంబంధించిన దాంట్లో భవిష్యత్తులో కూడా మరి రాకుండా ఉండాలన్నా, ఇట్లాంటి పెచ్చులకు సంబంధించి ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా, ఇవి ఊడకుండా ఉండాలన్నా ఏం చేయాలి అనే దాని మీద అధికారులు అయితే దృష్టి పెట్టారు. కానీ ఈ నిర్మాణానికి సంబంధించిన దాంట్లోనే గతంలోనే కొన్ని లోపాలు ఉన్నాయి, నాణ్యత లేదు అని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చాయి. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. కాబట్టి పూర్తి స్థాయిలో అసలు దీంట్లో ఉన్నటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి మరి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ సెక్రటేరియట్ను నిర్మాణం చేపట్టారు. కాబట్టి మరి దీంతో ఎందుకు ఈ చిన్నపాటి వర్షాలకి ఈ పెచ్చులు ఊడడానికి గల కారణాలు ఏంటనే దాని మీద కూడా ఆ కోణంలో కూడా అధికారులు దీనికి సంబంధించి విచారణ చేపడతా ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతూ ఉన్నది, నాసిరకం ఉందా లేదా, ఈ పెచ్చులు ఊడడానికి గల కారణాలు ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రిక.